అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రాహుకాలం పూజ యొక్క విస్తృత గురించి తెలుసుకుందాం. రాహుకాలం అంటే భయపడాల్సిన సమయం కాదు. అమ్మవారి అనుగ్రహాన్ని వేగంగా పొందే అత్యంత శక్తివంతమైన సమయం. రాహుకాలం పూజ అనేది సాధారణ పూజలతో పోలిస్తే చాలా ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన ఉపాసనగా భావించబడుతుంది. పంచాంగంలో రాహుకాలాన్ని శుభకార్యాలకు అనుకూలం కాదని చెప్పినా, దేవి ఆరాధనకు మాత్రం ఇది అత్యంత ప్రభావవంతమైన సమయంగా పురాణాలు చెబుతున్నాయి. రాహుగ్రహం మన జీవితంలో అకస్మాత్తుగా వచ్చే ఆటంకాలు, భయాలు, దృష్టి దోషం, ఆర్థిక ఇబ్బందులు, వివాహ ఆలస్యం వంటి సమస్యలకు కారణమవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఆ సమయాన అమ్మవారిని ప్రార్థించడం ద్వారా ఆ ప్రతికూల శక్తులు శాంతించి మన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం మరియు ఆదివారం రోజుల్లో రాహుకాలం పూజ చేయడం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. ప్రతిరోజు రాహుకాల సమయం మారుతూ ఉంటుంది కాబట్టి పంచాంగం చూసి ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకుని పూజ ప్రారంభించడం చాలా ముఖ్యం. రాహుకాలంలో మనసు కొంచెం అస్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో దీపం వెలిగించి అమ్మవారి నామస్మరణ చేయడం ద్వారా మనసు ప్రశాంతమై భయం, ఆందోళన తగ్గుతాయి. ఈ పూజలో నిమ్మ దీపానికి ఉన్న ప్రాధాన్యం అత్యంత గొప్పది. నిమ్మకాయలోని ఆమ్ల స్వభావం నెగటివ్ శక్తులకు ఆకర్షించి వాటిని దహనం చేస్తుందని ఒక ఆధ్యాత్మిక భావన ఉంది. సాధారణంగా 2, 5, 7 లేదా 8 నిమ్మకాయలు ఉపయోగిస్తారు. కానీ 8 నిమ్మకాయల దీపం 8 దిక్కుల రక్షణను సూచిస్తుందని భావించి చాలా మంది దీనికి ప్రత్యేకంగా చేస్తారు. ముందుగా నిమ్మకాయలు సమానంగా మధ్యలో కోసి రసాన్ని పూర్తిగా తొలగించి చిన్న గిన్నెలా తయారు చేయాలి. తరువాత వాటిలో నువ్వుల నూనె లేదా నెయ్యి పోసి పత్తితో తయారు చేసిన వత్తులను ఉపయోగించాలి. వత్తులను ఒకే దిశగా, ముఖ్యంగా తూర్పు లేదా ఉత్తర దిశగా ఉంచడం శుభప్రదంగా చెబుతారు. కొన్ని చోట్ల కుంకుమ లేదా పసుపుతో వత్తులను తడిపి వెలిగించడం ద్వారా అమ్మవారి కటాక్షం మరింతగా లభిస్తుందని విశ్వసిస్తారు. దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేసి నిమ్మపూల మాల లేదా ఎర్ర పూలతో అలంకరించి తమ కోరికలు మనసారా ప్రార్థించాలి. ఈ పూజను ఆలయాల్లో చేయాలని పెద్దలు చెప్పడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది. ఆలయం అనేది దైవిక శక్తి ఎక్కువగా కేంద్రీకృతమై ఉండే ప్రదేశం. రాహుకాలంలో ఏర్పడే ప్రతికూల తరంగాలు ఆలయ శక్తి ద్వారా తగ్గి మన పూజకు అధిక ఫలితం లభిస్తుందని విశ్వాసం. అలాగే ఆలయంలో ఇతర భక్తులతో కలిసి దీపం వెలిగించడం వలన భక్తిభావం పెరిగి ఏకాగ్రత ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో రాహుకాలం నిమ్మదీపం వెలిగిస్తే దృష్టి దోషం తొలగడం, వివాహం త్వరగా జరగడం, సంతానాభిలాష నెరవేరడం, ఆర్థిక స్థిరత్వం రావటం, ఉద్యోగంలో ఉన్న ఆటంకాలు తొలగడం వంటి ఫలితాలు కలుగుతాయి అనుభవంగా చెబుతారు. ఈ పూజను 9 వారాలు లేదా 11 వారాలు నిరంతరం చేస్తే ఫలితాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయని భక్తుల నమ్మకం. ఇంకా ఒక లోతైన రహస్యం ఏమిటంటే రాహుకాలం పూజ కేవలం గ్రహశాంతి కోసం మాత్రమే కాదు, మన అంతర్గత భయాలను తొలగించే ఆధ్యాత్మిక సాధన కూడా. దీపం జ్యోతిపై దృష్టి పెట్టి జపం చేయడం ద్వారా మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. దీపం పూర్తిగా ఆరిన తర్వాత నిమ్మ తొక్కలను చెత్తలో వేయకుండా చెట్టు కింద ఉంచడం లేదా ప్రవాహ జలాల్లో విడిచిపెట్టడం శుభప్రదంగా భావిస్తారు. పూజ సమయంలో కోపం, తొందర, నెగిటివ్ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండటం పూజ ఫలితాన్ని మరింతగా పెంచుతుంది. భక్తితో నియమంగా రాహుకాలం పూజ చేస్తే జీవితంలోని అడ్డంకులు తొలగి శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.